న్యాయంకు అన్యాయంకు గట్టి పోటీ ఉంది. న్యాయానికి అన్యాయానికి ఎవరి వైపు న్యాయం ఉంది, ఎవరి వైపు అన్యాయం? కాంగ్రెస్ వైపు న్యాయం ఉంది. ఇక మిగతా పార్టీల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఒకరు ఒక రకమైన డ్రామాలు వేస్తారు, ఇంకొక రకమైన డ్రామాలు వేస్తున్నారు. ఒకరు పోగొట్టుకున్న ఆస్తిని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నానా రకాలు జరుగుతున్నది. మొత్తం మీద గెలుపు నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ గెలుపుంటారు. ఎందుకంటే అంత ధీమైంది. ఒకసారి ఎంఐఎం నుంచి పోటీ చేసి ఇండిపెండెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి మీద ఈసారి బరాబర్ గెలుస్తారు. చాలా మంది అంటే ఉన్నారు మేము ర్యాలీలో తీసినదే అసలు గెలుపు వన్ సైడ్ అయిపోయింది, జస్ట్ మెజారిటీ కోసం వెయిట్ చేస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు. నిజంగా అంత ధీమా ఎందుకంటే కొత్త కావాలి అని చెప్పేసి తెలంగాణ సెంటిమెంట్ ద్వారా మన బీఆర్ఎస్ వాళ్ళని ఎన్నుకున్నారు. టిఆర్ఎస్ మన లోకల్ అనుకున్నాము, టిఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది. అది మన ప్రాంతం కాదు కదా ఇప్పుడు. ఇక కాబట్టి మన మనిషిని ఎన్నుకుందాము, మన దగ్గర ఉన్న మనిషిని ఎన్నుకుందాము, మా అమ్మల్ని చూసే మనిషిని ఎన్నుకుందాం అని ఒక పట్టుదల ప్రజల్లోకి వచ్చింది. దానివల్ల నవీన్ యాదవ్ విన్ అసలు. కాకపోతే దానికి ఒక టైం ప్రణాళిక ఉంటది కాబట్టి దాని ప్రకారం వెయిటింగ్. ఇది విన్, ఇంకా నెక్స్ట్ ప్రమాణ స్వీకారం అంతే. ఏమంటారు కానీ ఇది సిట్టింగ్ స్థానమే బీఆర్ఎస్ ది కాబట్టి మళ్ళీ వాళ్ళే కైవసం చేసుకునేటువంటి ప్రభావం ఎక్కువగా ఉంది. అండ్ దట్టు హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, గల్లీ తిరిగి ప్రచారం చేసేటువంటి నేపథ్యం ఉంది. ఒక్క పార్టీ ఎవరబ్బా సొత్తు కాదు ఎక్కువ ఏరియాకి. ప్రజలకు ఏది కావాలో ప్రజలకు తెలుసు. ఎవరు న్యాయం చేస్తారో వాళ్ళనే ఎన్నుకుంటారు. నా పార్టీ అని అంటే నీ సొత్తని ఎవరబ్బా సొత్తా ఏమన్నా? బీజేపీది కానీ బీఆర్ఎస్ది కానీ కాదు కదా ఇది. మరి ఈరోజు నవీన్ యాదవ్ గురించి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ఏం చేసింది? మరి ఏం చేయలేదు. కాంగ్రెస్ వచ్చి 20 నెలలు అవుతుంది. 2023 జనరల్ ఎలక్షన్ అప్పుడే నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చిండొచ్చు కదా. ఇప్పటి వరకు ఎందుకు ఎదురు చూసినారు? అంటే సరైన నాయకుడు కోసం ఎదురు చూసిండ్రు, దొరికిండు, ఇచ్చిండ్రు. అట్లా మరి నిలుపుకోబోతున్నారు దాన్ని చెప్తున్నాను కదా. అంతకు ముందే ప్రజలలో ఒక మనిషి గుర్తి, ఒక బ్రాండ్. ఇది కొత్తగా నేను ఫలానా చెప్పుకోదగ్గ మనిషి కాదు. పుట్టిన పిల్ల అసలు నన్ను అడిగితే ఇప్పుడు వింటున్నారు కాబట్టి ఎలక్షన్ లో కడుపులో ఉన్న పిల్ల కూడా పేరు తెలుస్తుంది. అది ఇంటి ముంగడ వెళ్తే క్యాన్వస్ ఇంకు ఆ ఇంట్లో ఎవరైనా కడుపుతో ఉంటే కూడా ఆ పేరు విని ఆ పిల్లలకు అర్థమై పుట్టగానే ఈ మామన అంటారు, ఈ మామ నవీన్ యాదవ్ మామ అంటారు. అంత పేరుంది. కానీ అదే నవీన్ యాదవ్ ఒక రౌడీ షీటర్ అని చెప్పేసి కొంతమంది నాయకులు ప్రచారం చేస్తా ఉన్నారు. మన ర్యాలీ ఇస్తే కూడా వచ్చిన వాళ్ళంతా కూడా రౌడీలు అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకేం చెప్తారు? ర్యాలీలో వచ్చిన వాళ్ళు అభిమానులు, వాళ్ళు పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. స్వచ్ఛంగా ఆంధ్ర నుండి కూడా వచ్చిండ్రు, కర్ణాటక మహారాష్ట్ర నుండి కూడా వచ్చిండ్రు. వాళ్ళు డబ్బులు ఇస్తానో దేనికో వచ్చిన వాళ్ళు కాదు, స్వచ్ఛందంగా ప్రేమతో వచ్చిండ్రు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ అంటే సినీ ప్రపంచంకు దగ్గర ఉన్న ఏరియాలో ఈ సినీ ప్రపంచంలో ఉన్న ఆర్టిస్టులు నానా కష్టాలు ఎదుర్కొంటే వాళ్ళకి ఏ విధంగా సహాయపడ్డాడు నవీన్ యాదవ్ అన్న అనేది వాళ్ళ మైండ్ లో ఉంది, వాళ్ళ మనసులో ఉన్నది. ఒక మనిషిగా మనకి ఏదైనా కష్టం వస్తే తిరుపతికి ఎట్లా పోదామంటారో నవీన్ యాదవ్ అని ఇంటికి పోదాం అనే ఒక ఆలోచన వాళ్ళకు ఉన్నది. 100% ఉంది. ఒక లేడీ ఆర్టిస్టులను అడగండి, చాలా మంది. కాకపోతే వాళ్ళు బయట పడకపోవచ్చు పరువు వలన. ప్రతి ఒక్కరికి ఆడపడుచు వెనకాల నిలబడి ఆదుకున్న, ర్యాగింగ్ చేసే రోజులు ఉన్నాయి. వేరే వాళ్ళు ర్యాగింగ్ చేస్తున్నారు అన్నానంటే ఆదుకున్న రోజులు నవీన్ యాదవ్ గారికి ఉన్నాయి. గోపినాథ్ ఏమైనా చేస్తే ఇప్పుడు మీరే బీఆర్ఎస్ వాళ్ళే చూపిస్తున్నారు, అవి వస్తలేవు ఇవి వస్తలేవు అని చెప్పి మీరు చూపించుకుంటూ కాంగ్రెస్ వాళ్ళ మీద వేస్తున్నారు. మరి ఇంతకు ముందు ఉన్నది బీఆర్ఎస్ఏ కదా అక్కడ. మరి మీరు కదా చేయాల్సింది. మేము వచ్చి 20 నెలలు అవుతుంది కదా కాంగ్రెస్ పార్టీ వచ్చి. మరి 120 నెలల్లో మీరు ఏం చేసిండ్రు? తెలంగాణ భాషలో మీరు ఏం బీకిండ్రు? మీ కేటీఆర్ మాట్లాడతాడు చూడు వల్గర్ లాంగ్వేజ్. ఏం బీకిండ్రా బాయ్, ఏం దమ్ము ఉన్నదిరా బాయ్, దమ్ము ఉంటే బాయ్, అది ఉంటే బాయ్ అంటారు కదా. మీరేం బీకిండ్రా బాయ్? కానీ మనం వింటా ఉన్నాం. ఇన్ కేస్ ఇదే కేసీఆర్ ఫామ్ హౌస్ కేసీఆర్ బయటకు వచ్చి వీళ్ళకి సపోర్టింగ్ గా ఈరోజు మళ్ళీ మద్దతు పలికి అంటే లైక్ ప్రచారానికి వస్తే ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా లేదా? మొదటి నుండి కేసీఆర్ గనక ప్రజలతోని ఉంటే చెప్పలేమేమో, ఇంపాక్ట్ ఉండేదేమో ఏమో. కానీ నువ్వు ఫామ్ హౌస్ లో వండుకుంటాము, పాముకు అది నాదస్వరం మోపి పాలు పెట్టినారా అంటే రావడమా, పాలు తాగిపోవడమా, అట్లా వచ్చినామా, ఓట్లు అడిగినామా, బుట్టలో ఓట్లు వేసుకున్నామా, బీకినామా. ఏంది ఇది లక్షణం? ఇది అంతే. మరి నువ్వు ఆయన దగ్గర ఉండు, మంచో చెడో మన మనిషి. ఇప్పుడు ఒక శాస్త్రం ఉంది, తెలియని దేవుడు కంటే తెలిసిన దయ్యం నయం అనుకుంటారు కదా. మరి నువ్వు మనుషులలో ఉంటే నువ్వు ఎట్లున్నా నేను ఎన్నుకుందురేమో. నువ్వు మనుషులకే దూరంగా ఉన్నావు కదా, సమాజానికి దూరంగా ఎక్కడో అజ్ఞాతంలో ఉన్నావు. నువ్వు ఇప్పుడు వచ్చి నువ్వు షోలు చేస్తే ఎవరు నమ్ముతారు నిన్ను? అంటే ఏమంటారు అంటే వాస్తవానికి నవీన్ యాదవ్ గెలిపించుకునే వాళ్ళు నవీన్ యాదవ్ వ్యక్తిత్వాన్ని చూసి ఓటు అయిపోతా ఉన్నారు, లేదంటే కాంగ్రెస్ పార్టీ జెండాని చూసి ఓటు అయిపోతా ఉన్నారు? నవీన్ యాదవ్ అనే ఒక మనిషి పార్టీ బ్రాండ్, మనిషి బ్రాండ్ రెండు ఉన్నాయి ఇక్కడ. మనిషి అంటే ఆ మనిషికి తగ్గట్టు పార్టీ ఉంది. సరియైన వ్యక్తి సరియైన పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు.
ఇదే నవీన్ యాదవ్ కాంగ్రెస్ నుంచి కాకుండా ఏ పార్టీ నుంచి పోటీ చేసినా జూబ్లీస్ లో గెలిచే అవకాశం ఉందా? ఉండే ఉమ్, ఉండే ఖచ్చితంగా. ఉండే ఉమ్. అంటే ఈరోజు కాంగ్రెస్ అధికారం ఉంది కాబట్టి 80% సొంతగా ఉంది ఆయనకి, 20% పార్టీ కూడా సపోర్ట్ ఉంది, కాబట్టి 100% విన్ 100% విన్ అంటారు. విన్. అక్కడ మీరు అన్నట్టు నవీన్ యాదవ్ గెలిపొందితే జూబ్లీ హిల్స్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఒక రంగుల ప్రపంచం జూబ్లీ హిల్స్ అంటారు చూడండి, అట్లుంటది. మరి 10 అసలు సంవత్సరాలు వాళ్ళు చేసింది ఏంటి? ఇప్పటికిప్పుడు 2 సంవత్సరాలు చేసేసారు. అది ప్రజలకు తెలుసు కదా. ఇప్పుడు 2 సంవత్సరాలలో ఇప్పటికి ఇలా అవుతుందని నా క్వశ్చన్. చెయ్యాలనే మనసు ఉన్న వాళ్ళు ఒకరు ఒక రోజంతా పని చేస్తారు, అదే పని ఒకరు ఒక గంటలో చేస్తారు. చెయ్యాలనే దృఢ సంకల్పం ఉండాలి వాళ్ళ దగ్గర. సమయం కాదు కావాల్సింది, సంకల్పం కావాలి. అక్క మీ నుంచి ఓటర్లకు ఒక అపీల్ ఇవ్వాలి నవీన్ యాదవ్ గురించి అంటే ఏం చెప్తారు? నవీన్ యాదవ్ అన్నను గెలిపించినా గెలిపియకపోయినా కాంగ్రెస్ పార్టీకి ఓడేదేం లేదు. మీరు బీఆర్ఎస్ గెలిపించుకున్నా బీజేపీ గెలిపించుకున్నా మీ చెడు మీరు కొని తెచ్చుకున్నట్టే. ఒకటే విషయం, వాళ్ళు నిధులు కొట్లాడి తెచ్చుకుంటారు, మీ పేరు చెప్పుకొని వాళ్ళు మింగేస్తారు. తీరా ఏమంటారు, హైకమాండ్ ఉన్నది కాంగ్రెస్, మేము ఏం చేయలేము అని మాత్రము చల్లగా చేతులు ఎత్తేస్తారు. మిమ్మల్ని ఆగం చేస్తారు, రోడ్ల మీద పడేస్తారు. 10 ఏళ్ల కింద ఎట్లుందో మీ బతుకు మళ్ళీ ఇప్పుడు కూడా ఈ 3 ఏళ్ళకి అట్లనే ఉంటది. కాంగ్రెస్ ని గెలిపించుకుంటేనే భవిష్యత్తు బాగుంటది. బాగుంటది. ఎలా ఉంది ఇక్కడ బీజేపీ పాత్ర ఎలా ఉంది? బీజేపీ అయితే అసలు ఉనికి లేదనుకుంటా, నాకు తెలిసి బీజేపీ ఉనికి లేదనుకుంటా. ఆ మాత్రం అదే ఇప్పుడు ఇంతకు ముందు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గానీ మినిస్టర్లు గానీ ఎంపీలు గానీ ఇన్ని రోజులు ఏడికి పోయిండ్రు? మీ తెలంగాణ సొమ్మును దోసుకున్న సొమ్మును బిజినెస్లలో పెట్టుకుని బిజీలో ఉన్నారా? బత్తాయిలు గానీ కచరగాళ్ళు గానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎలక్షన్ రాగానే ఒకరు వచ్చి దోషాలు వేస్తారు, ఒకరు వచ్చి బార్బర్ షాప్ లో కటింగ్లు చేస్తారు, మిషన్ ఆన్ చేయకుండానేమో కటింగ్ చేస్తారు, పొయ్యి వెలిగించకుండా దోషాలు వేస్తారు. ఇన్ని రోజులు ఏడికి పోయిండ్రు మరి? ఎలక్షన్ ముంగట వచ్చినమ్మా చెప్తున్నా కదా ఇందాక, పాములు బయటకు వచ్చి పాలైపోతాయని. అదే పద్ధతి సూత్రం పాటిస్తున్నాయి 2 పార్టీలు, ఎందుకంటే వాళ్ళు అన్న తమ్ముళ్ళు కదా. అట్లా ఏం చెప్తారు బీఆర్ఎస్ నుంచి అంటే సానుభూతి వర్కౌట్ అయ్యి కూడా మాగంటి సునీత గెలిచేటువంటి అవకాశం లేదు. సానుభూతి అనే మాట అసలు వాడకండి ప్లీజ్. మీరు ఇంట్లో మంచి పోయినటువంటి వ్యక్తి అని చెప్పి ఒక్క భర్తగా లేదు సార్, ఇస్తారు అట్లా టికెట్. భర్త చనిపోయినందుకు ఆడదానికి ఉండే బాధ వరకు మాత్రమే సానుభూతి. అది ప్రజల జీవితానాశనం చేసుకోమంటారా ఏమి వాళ్ళ సానుభూతి గురించి? సానుభూతి దేనికి? జూబ్లీస్ ప్రజల కోసం ఏదైనా పని చేస్తుంటే అకస్మాత్తుగా చనిపోయిందా ఏమి? లేదు కదా. ప్రజల కోసం ఏదో పోటీ యుద్ధంలో పోయి చచ్చిపోయిందా? కాదు కదా. సింధులో చనిపోయి ఉంటేనా ఇంటింటికి ఫోటో పెట్టుకుందరేమో. ఏం చేసి సహజ మరణము సంపాదించుకుంది మస్తు ఉంది, సాల్ కబ్జాలు పెట్టుకున్నదంతా, ఇంకా దేనికి సానుభూతి? ఒకటే ఒక ఆడదానిగా మాత్రము టికెట్ వాళ్ళ ఉనికిని వాళ్ళు కాపాడుకోవడం. ఎందుకంటే ప్రతి ఒక్కటి జూబ్లీ హిల్స్ ఉన్న కేటీఆర్ కి మన మాగంటి గోపీనాథ్ అన్న వారికి బాగా ఇవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ చేసిన లుచ్చ పనులన్నీ వీళ్ళకు ఇది ఉన్నాయి. వేరే వాళ్ళు వస్తే గనక బయటపడుతుంది అనే విషయంలో ఆ ఇంటి వ్యక్తినే తీసుకొచ్చి బాగా ఆమెకు నడవలేని ఆయన, నా కాళ్ళు విరిగినాయి, నా జీవితమే పోయింది, నా భర్త పోయింది అని చెప్పేసి అన్నామెను లేపి నిల్చోబెట్టి వెనక నుంచి తోస్తున్నారు. ఆమెకి ఏడుపు కాక ఏమొస్తుంది చెప్పండి? సంతోషం వస్తుందా? లేదు లేదు. ఆమెకు ఒక్కటే బాధ ఉంది, నా భర్త పోయిండు, నేను ఈ ప్రజలకు నేను ఈ నమ్మకాన్ని నిలబెట్టగలుగుతానా లేదా అనుమానం ఆమెకే ఉంది. వాళ్ళ సొంత బ్రదరే చెప్తున్నాడు కదా. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మాగంటి గోపీనాథ్ అన్నయ్య అన్ని వీళ్ళ దగ్గర తెలుసు, భార్యకు తెలిసి ఉంటది కదా. కాబట్టి చెల్లెమ్మ అంటూ వెనక నిలబడి తర్వాత ఈ చెల్లెమ్మని పక్క జరిపి ఈయననే రాజ్యం వెళ్తాడు ఇందులో. ఇది కేటీఆర్ మాస్టర్ ప్లాన్. ఎలా ఉండబోతుంది రాబోయే ఎలక్షన్? అంటే ఇప్పుడు జరిగేటువంటి బై ఎలక్షన్ వచ్చే ఎలక్షన్ మీద ప్రభావం చూపించబోతున్నాయి పక్కా. ఈ రోజు ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే నెక్స్ట్ కాంగ్రెస్ అంటారు, లేదా ఇక్కడ బీఆర్ఎస్ గెలిస్తే నెక్స్ట్ బీఆర్ఎస్. అట్లా లేదులే, నెక్స్ట్ గెలిచేది కూడా కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళీ అప్పుడు కాంగ్రెస్. ఒక్కవేళ విధి వక్రీకరించి నవీనన్న గెలవకపోయినా ఈ సేవలు ఇట్లా జరుగుతాయి జూబ్లీ హిల్స్ లో. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీనన్న ద్వారా ఈ సేవలు ఇట్లా జరుగుతాయి, ఆగిపోవు. కానీ వాస్తవానికి ఈ మధ్యలో ఈ బై ఎలక్షన్ వచ్చిన కాంచి నవీన్ యాదవ్ ఇంటి దగ్గర కావచ్చు, ఆఫీస్ దగ్గర కావచ్చు, కొన్ని వందల మంది వస్తా ఉన్నారు, పోతా ఉన్నారు. ఇదే నవీన్ యాదవ్ రేపు గెలిస్తే గేట్లు తీస్తారా? నవీన్ యాదవ్ అన్న టికెట్ కన్ఫర్మ్ కాక ముందు వాళ్ళ తాతల తండ్రుల దగ్గర నుంచి గేట్లు ఓపెన్ ఉన్నాయి ప్రతి ఒక్క పేదవాడికి. అధికారం రాక ముందు నుండే ఓపెన్ ఉన్నాయి. అధికారం వచ్చినాక అహంకారం అవుతుందేమో నేను అంటున్నా. అధికారము అహంకారం అని కొన్నిటికి సహజమే. ఎందుకంటే గతంలో నా ప్రజలు నా తెలంగాణ వాసాల మర్రికి పోయి ఆ మర్రికి పోయి ఈడికి పోయి నేను నీ దోస్తు నువ్వు నా దోస్తు అన్నోళ్ళు వాళ్ళని ఏడబెట్టినరో అది ఉద్దేశించి మీరు అడుగుతున్నారేమో. కాంగ్రెస్ లో అలాంటివి జరగలేవు, ఇప్పటి వరకు జరగవు కూడా.